కాంగ్రెస్ లో పెరుగుతున్న అంతర్గత సంక్షోభంపై ఏఐసీసీ అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న నివేదికను ఇవ్వబోగా దానిని తీసుకోవడానికి కూడా ఏఐసీసీ నాయకత్వం ఇష్టపడలేదని విశ్వసనీయంగా తెలిసింది. మీ రిపోర్టు మాకు అవసరం లేదు, తెలంగాణలో ఏం జరుగుతుందో మా దగ్గర పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్వరంతో అన్నట్టు తెలిసింది. పార్టీ ఒక దిశలో, ప్రభుత్వం మరో దిశలో పోతుందని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రుల మధ్య సమన్వయం లేదని, ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తున్నారని, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, రాష్ట్రంలో ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఖర్గే తీవ్ర స్వరంతో అన్నట్టు తెలిసింది. సోమవారం ఢిల్లీలోని ఇందిరాభవన్లో నిర్వహించిన ఏఐసీసీ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలిసింది. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలో పెరుగుతున్న అసంతృప్తి, మంత్రుల మధ్య సమన్వయ లోపం, దళిత ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. సమావేశం ఆశాంతం సీఎం రేవంత్ రెడ్డి మౌనంగానే ఉన్నారని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధ్యలో కల్పించుకొని మాట్లాడడానికి ప్రయత్నించారని తెలిసింది. సమీక్షా సమావేశంలో ఖర్గే, ఏఐసీసీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ ఎక్కువ సమయం మాట్లాడినట్టు తెలిసింది. కొన్ని రోజులు క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని ఆమె నివేదిక రూపంలో ఏఐసీసీ ముందు పెట్టినట్టు తెలిసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఒక్క రోజులో వచ్చిన ఆవేశం కాదని, 2 వారాలుగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించిన వరుస సమీక్షల ఫలితమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకొని సమీక్షిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, మంత్రులతో విడివిడిగా 1-to-1 సమావేశాలు నిర్వహించి సంస్థాగత పరిస్థితి, ప్రభుత్వ పనితీరు, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం, జిల్లా స్థాయి విభేదాలపై ఆమె నేరుగా అభిప్రాయాలు సేకరించారు. చాలా మంది నేతలు జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల మధ్య సమన్వయం లేదని, నియామకాలపై తీవ్ర అసంతృప్తి ఉందని, క్షేత్రస్థాయిలో క్యాడర్ నిరుత్సాహానికి గురవుతుందని ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ కు నివేదించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగిన సమావేశంలో పార్టీని నాశనం చేశారు, మంత్రుల మధ్య సమైక్యత లేదు, ఎమ్మెల్యేలకు హద్దు అదుపు లేదు అంటూ అధిష్టానం తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఇటీవల బహిరంగంగా వెలుగు చూసిన దళిత ఎమ్మెల్యేల అసంతృప్తి అంశంపై కూడా ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దళిత ఎమ్మెల్యేలను ఎగదోస్తున్న వారు ఎవరో మాకు తెలుసు అంటూ ఈ పరిణామాలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసినట్టు సమాచారం.